ఈ పుస్తకం 7 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి రాశాను అన్నాడు రవిశాస్త్రి గారు చిరంజీవి. నేనంటాను 7 సంవత్సరాల తపస్సిద్ధి ఫలితంగా దిగి వచ్చింది అంటాను నేను. ఈ పుస్తకం రాసిన పుస్తకం కాదు, వచ్చిన పుస్తకం. రెండిటికి చాలా తేడా ఉంది. పుస్తకాలు దిగిరావు. వాల్మీకి మీదుగా రామాయణం దిగొచ్చింది. దానికి వాల్మీకి కారణం కాదు. ఆ చిరంజీవి చెప్పాడు ఆ మాట, నా మీదుగా వచ్చింది అని. మీకు ఇందులో ప్రధానమైన విషయం, కథాంశం ఏమిటి, ఆ 7 సంవత్సరాలు తపస్సు చేయడానికి కారణభూతమైన ఈ గ్రంథ సముదాయం ఏమిటి, దాని గురించి చాలా చక్కగా వివరించాడు రవిశాస్త్రి గారు. ఎస్, నేను ఈ పుస్తకాన్ని మొట్టమొదటి అక్షరం నుంచి చివరి అక్షరం దాకా క్షుణ్ణంగా చదివి రాజమండ్రి నుంచి బయలుదేరి వచ్చాను నేను ఈ పుస్తకం గురించి మాట్లాడడానికి. ఆయన చెప్పిన మాటలన్నీ యథార్థాలు. అది కల్పనలోంచి వచ్చింది కాదు. ఆ సృష్టి క్రమాన్ని, ఒక రహస్యాన్ని, ఒక చక్ర భ్రమణ రహస్యాన్ని గ్రహించిన వ్యక్తి వాక్కుల్లోంచి, కలంలోంచి, హృదయంలోంచి, గుండె లోతుల్లోంచి వెలువడిన పుస్తకం ఇది.